గారి అభిమానులుగా పుట్టడం మాకు ఎంతో అదృష్టం. ఎందుకంటే మనం ఎవరినన్నా అభిమానించే వ్యక్తి దమ్మున్నోడై ఉండాలి, మంచి మనసున్నవాడై ఉండాలి. అటువంటి వాళ్ళు వెనకాల మనం ఉండాలి. అంటే అటువంటి నాయకుడు ఆయన. మరి చిన్నపిల్లలప్పటి నుంచి అంటే ఎందుకు చెప్తున్నానంటే కిలో ₹2 బియ్యం కూడు గుడ్డ అనే కాన్సెప్ట్తో ఆయాల తెలుగుదేశం పార్టీ నిర్మించి అది నిర్మించడమే కాకుండా అంబేద్కర్ గారు రాసినప్పుడు రాజ్యాంగాన్ని మళ్ళీ ఈయన ఆంధ్రప్రదేశ్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించి ఇవాళ మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్, పంచాయతీ ప్రెసిడెంట్ వివిధ వాదాల్లో బీసీలు అగ్రగామిగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి కారణం మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిగా మేము చాలా సంతోషం. వేళ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమాన సంఘాలు, అలాగే తెలుగుదేశం పార్టీ మెయిన్ నాయకులు, సీనియర్ ప్రెసిడెంట్ అయిన మా విజ్యోతి రాఘవ గారిని అందరితో సమానంగా ఓన పేషెంట్లందరికీ ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా అప్పుడు రామారావు గారే వీటిని పూర్వవైభవంగా ఇది నిర్మించేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని ప్రతి సంవత్సరం మేము వర్ధంతికి, జయంతికి కంపల్సరీ మేము ఒక రోగులకి, పేషెంట్లకి అన్ని ఏర్పాట్లు చేసి వస్తున్నాం. ఇందులో కూడా బాలకృష్ణ అభిమాన సంఘం ద్వారా మేము ఫ్యాన్లు కూడా ఇచ్చాం. మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పుడు మారుశెట్టి ప్రసాద్ గారు చేసినప్పుడు, అలాగే రామారావు గారి అభిమానులు అందరం ఎప్పుడు అందరికీ ఏదో సాయం చేస్తానే ఉండే మనస్తత్వం మాది.